సైన్మా మొఘల్ రామానాయుడు వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న సురేష్ బాబు పరిశ్రమల నిర్మాతలక అడుగుపెట్టి ఎన్నో సంవత్సరాలైంది. ఇక ఆయన ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించిండు. నిర్మాతలక తనకంటూ ఒక బ్రాండ్ని సృష్టించుకున్నాడు. ఇక ఆయన సైన్మా రంగంలా అది గిట్లా నిర్మాత రంగంలో ఎంతో గొప్ప అనుభవం చెందినోడు. ఇక భవిష్యత్తు సినిమాలు ఎట్లా ఉండబోతున్నాయి అనేది గిట్లా 10 ఏళ్ల కిందనే ఆయన ఊహించి చెప్పినోడు. ఇక నిర్మాతలు గిట్లా ఎట్లా ఉండాలి, వాళ్ళ లక్షణాలు ఏంటనేది గిట్లా ఆయన పలు సందర్భాలలో చెప్పుకొని వచ్చిండు. అయితే ఆ మధ్యకాలంలో నిర్మాతలకు ఇక కొత్త కొత్త దర్శకులు గిట్లా కథల పట్ల అవగాహన ఉండట్లేదు అనే విషయము బలంగా వినపడ్డది. ఇక అందువల్లనే కథలు గిట్లా విఫలమవుతున్నాయి, నష్టబాట పడుతున్నాయి అని గిట్లా చాలా బలంగా వచ్చింది. ఇక ఇదే నేపథ్యంలో నిర్మాతలకు అన్నప్పుడు కథల పట్ల అవగాహన, కొంత జ్ఞానము ఉండాలి అని చెప్పి దిల్ రాజు సైతం వాళ్ళు గిట్లా పలు సందర్భాలలో సూచించారు. ఇక ఒకప్పుడు నిర్మాణ రంగంలో అధ్యక్షుడు లెక్క ఈయననే ఉన్నాడంట. ఇక రామానాయుడు తర్వాత మన సురేష్ బాబు ఇంతటి స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఇక ఆయన అప్పుడు అధ్యక్షుడు స్థాయిలో ఉన్నప్పుడు కొంతమంది కొత్త నిర్మాతలకు కార్డులు వంచే సమయంలో ఆయనకు ఉన్న అనుభవము చెప్పాలని అనుకున్నాడంట. కానీ దీంతో కొత్త వాళ్ళందరూ అసలు మీరెవరు సురేష్ బాబు, ఇక నువ్వు మీ నాయన అనుభవంతోనే నిర్మాత అయినవా లేకుంటే నీ అనుభవంతోనే నిర్మాత అయినవా, మాకు చెప్పనీకే నువ్వు ఎవరు అన్నట్లుగా ఆయన దగ్గర వివరించిరంట. ఇక ఇదే తీరుగా ఆయన లెక్క ఇక మా డబ్బు మా ఇష్టం మా పెట్టుబడి అనే తరహాల ఆయనతోని ఈ ధోరణి మాట్లాడే పరిస్థితుల ఆయన చాలా వాళ్ళు చూసినా అని చెప్పుకొచ్చిందంట. ఇక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు అనంట. ఇక మరోపక్క ఇప్పుడు ఇక ఆ తర్వాత కొంతకాలానికి ఇవన్నీ పట్టించుకోవడం మానేసిన అన్నట్లుగా చెప్పుకొచ్చిందంట. కానీ హిందీ పరిశ్రమల నిర్మాతలు మటుకు చాలా తెలివిగా జ్ఞానము ఇవన్నీ పెంచుకొని వాళ్ళు వస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న యువ నిర్మాతలు అందరూ చదువుకొని మరి నిర్మాణ రంగం గురించి వాళ్ళు జ్ఞానం పెంచుకొని అవగాహన పెంచుకొని కథల పట్ల అన్ని పెంచుకొని నిర్మాతలు పెట్టుబడులు పెడుతున్నారు. ఇక ఒక కథకు వాళ్ళు ఎంత పెట్టాలి, ఎంత పెట్టుబడులు రాబట్టాలి అనేది పక్కగా వాళ్ళకు తెలుస్తున్నది అని అన్నాడంట. ఇప్పుడు మా రామానాయుడు స్టూడియోల అన్నపూర్ణల గిట్లా కొంతమంది విద్యార్థులు అట్లనే చదువుకొని వస్తున్నారు. ఇక అంతేకాదు ఇప్పుడు చాలా కాలం తర్వాత తెలుగు పరిశ్రమల నిర్మాతల వాతావరణం ఇట్లా మారిపోయింది అని అన్నాడంట. ఇక ఇన్నరా గిది ముచ్చట. ఎవరైనా సరే కానీ అంత పెద్ద అనుభవం ఉన్నోడు చెప్తుంటే ఎవడైనా తీసి వారేస్తే గిట్లనే ఉంటుంది ఫలితాలు. కనుక ఇక మాకే వచ్చు మాకే తెలుసు అని అనుకోకుండా ఎచ్చులకు పోకుండా ఎవరైనా సరే కానీ అనుభవంతులు చెప్పినప్పుడు అది జరంతా సోచాయిచ్చి ఈని ఆచరణలో పెడితే అది ఖచ్చితంగా విజయబాట నడుస్తుంది అని కోరుకుంటా మళ్ళీ కలుద్దాం.